అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు బాగోలేకపోయినా, స్థితిగతులు బాగోలేకపోయినా, కుటుంబం సమస్యలతో అల్లాడుతున్నా కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినాక దేవుడు బాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితి ఏదో, నీ పరిస్థితి ఏదో, నీ జీవితం ఏదో నాకు తెలియదు, కానీ నీతో ఈరోజు వాక్యమైన దేవుడు మాట్లాడబోతుండగా నువ్వు ఎప్పుడైతే వాక్యానికి చెవి ఇస్తావో, నీ హృదయము, నీ మనస్సు, నీ సమయము ఎప్పుడైతే నువ్వు కేటాయిస్తున్నావో చూచుచున్న దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. రండి, ఆదికాండ గ్రంథంలో నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం మొదటి మాట చదవండి. ఆదియందు దేవుడు. ప్రియులారా, ఈరోజు సృజించినటువంటి సృష్టికర్త గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదిలోనే, ప్రారంభంలోనే దేవుడు భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి జీవము కలిగినటువంటి దేవుని గురించి నేను ఈరోజు మీకు కొన్ని సంగతులు నేను తెలియచేయబోతున్నాను. జీవము కలిగిన దేవుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, మార్పు లేని దేవుడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము కొలవబడుతున్నటువంటి దేవుడు మొదటిగా ఏమి తయారు చేశాడంటే భూమిని, ఆకాశమును ఆయన మొదటిగా తయారు చేశాడు. భూమి మీద నువ్వు ఉండడం కోసం ప్రియులారా, నీ కోసం అన్ని సిద్ధం చేశాడు. నీకు ఏది తక్కువ కాకుండా. నువ్వు ఈరోజు ఏది నీకు తక్కువ అనుకుంటున్నావో, నాకు ఏది లేదు, నాకు కొదవ ఉంది నువ్వు అనుకుంటున్నావో, దేవుడు ముందుగానే సృజించాడు నీకోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. సృజించినాడు నీకోసమే, కానీ నువ్వు పొందుకోవడానికి నీకు విశ్వాసం కావాలి. నువ్వు పొందుకోవడానికి దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెట్టి ఆయన మీద, దేవుడు నాకు దాచి ఉంచిన మేలు ఉందేదో, దేవుడు నాకు తీసి ఉంచిన ఆశీర్వాదం ఏదో ఉంది, నా కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఏదో నాకు దీవెన ఉంది, నాకు, నా కుటుంబానికి ఏదో దేవుడు దాచాడు. ఆ దాచిదని నేను పొందుకోవాలి. ఈ విశ్వాసం నీలో కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఉందండి ఆశ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఆశ లేదు? ఆశ లేదంటే కూడా చేతులు ఎత్తుతున్నారు. ఆశ ఎంతమంది అంటే చేతులు ఎత్తుతున్నారు. పిల్లలు, దేవుని ద్వారా పొందుకోవడానికి, దేవుని ద్వారా ఈరోజు నీ ముందుగా ఏది నిలబడుకొనుందో అది నీకు భయంకరంగా, దాన్ని చూస్తే వాయబ్బా దీన్ని ఆడ నేను జయిస్తాను నాయన, నీ ముందు అటువంటి సమస్య ఉందేమో, నేను దాటుకొని వెళ్ళలేను, అసలు నేను కదలలేనిక, నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు, ఈ జయించడానికి నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? అయితే నీ ముందు ఏదుందో దాన్ని జయించడానికి ప్రభు నీ పక్షాన ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముందు ఏది నిలబడి ఉందో, నేను జయించలేను, నేను సాధించలేను, నేను ముందుకు సాగలేను అని నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు భూమిని, ఆకాశమును ఊరికి అలా పలకంగానే అయిపోయినాయి అంతే. దేవునికి స్తోత్రం. అవునుగాక అంతే ఆయన పలికింది, అవునుగాక. ఈరోజు ఆయన ఆ అవునుగాక అనే ఒక్క పదము పలకంగానే ఈ భూమి అంతా కూడా తయారు చేయబడిందే. నీ జీవితంలో కూడా ఆయన అవునుగాక అంటే అవుతుందా అవదా? చపలుడు దేవుని నామాన్ని మహిమపడతాం. ఎంత సింపుల్ అంతే. ఆయన ఒక మాట అలా పలికితే చాలు, మన జీవితానికి సరిపడా ఆశీర్వాదం వచ్చేస్తుంది. అంతే. నువ్వుగా మోగరించి ఏడ్చి 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 ఉపవసించి కృంగిపోయి ఎన్ని చేసినా నీకు విశ్వాసం లేకుండా ఎంత చేసినా సమయం వేస్ట్. అంతే. ఎండకి ఈడ కూర్చొని వచ్చి నీకు ఎంత విశ్వాసం లేకున్నా వేస్ట్. ఎండకు కష్టపడి 40 రోజులు ఉపవాసం ఉండి సంవత్సరం వల్ల భక్తి చేసి నీకు విశ్వాసం లేకపోతే అదెంత వేస్ట్. ఇప్పుడు చెప్పండి, నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసినా నీకు ఉండాల్సింది ఏంది? విశ్వాసం. చపలుడు దేవుని నామాన్ని మహిమపడతాం. నువ్వు 1 నిమిషం ప్రార్థన చేసినా ఆ 1 నిమిషం ప్రార్థనలో నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో అడుగుతావో నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. అంతే. చపలుడు దేవుని నామాన్ని మహిమపడతాం. ఈరోజు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉన్నాయా? ప్రార్థనకి వెళ్ళని వాళ్ళకి సమస్యలు ఉన్నాయా? మీ నోటి నుండి మాటలు చెప్పొచ్చు, అందరు చెప్పాలి.
ప్రార్థనకి వెళ్ళేటోళ్ళకి సమస్యలు ఎక్కువ. ఏందబ్బా వీళ్ళు ప్రార్థన పోతున్నారు, మరి ఇన్ని సమస్యలు ఏంది అంటే, వీళ్ళు చేరేది ఏ రాజ్యం? పరలోక రాజ్యం. వీళ్ళు వెళ్ళేది బంగారు పట్టణం. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనది పొందుకోవాలంటే కష్టాలు తప్పవు. శ్రేష్టమైనది పొందుకోవాలంటే అందుకే వీళ్ళు మహాశ్రమలు అనుభవించాలంట. ఎన్ని శ్రమలంట? ప్రకటన గ్రంథంలో ఉంది, వీళ్ళు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వాళ్ళు. మామూలు శ్రమలు కాదు. దేవుని నమ్ముకున్నాకే మహాశ్రమలు వస్తాయి. అయితే శ్రమలు వస్తాయని భయపడాలక్కర్లేదు. శ్రమలు వచ్చినట్టు వస్తాయి కానీ అలా తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ శ్రమ లేకపోతే నువ్వు భక్తిలో నిలబడలేవు. ఆ కష్టం లేకపోతే నువ్వు విశ్వాసంగా నిలబడలేవు. నీ ముందు అటువంటిది నిలబడకపోతే దేవుడు నిన్ను హెచ్చించలేడు. ఇలా అర్థం చేసుకోండి. నువ్వెప్పుడైతే దాన్ని జయిస్తావో నీకు విశ్వాసం కలుగుతుంది. పిల్లారా, ఈరోజు దేవుడే నీకు అనుమతి ఇచ్చింటాడు, దేవుడే నీకు అవకాశం ఇచ్చింటాడు. అది జయించు బిడ్డ, నీకు నేను శక్తిని ఇస్తాను, నేను లోకాన్ని జయించాను, నీకు కూడా శక్తిని ఇస్తాను, వెళ్ళు అంటాడు. ఆయన ఒక్క మాట ఆయన కూర్చొని అన్ని ఆర్డర్ ఇస్తే అన్ని జరిగిపోతాయి. కానీ అలా చేయడు. ఆయన మనకే అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమిని నిండించండి, భూమిని ఏలండి, ఇవన్నీ దేవుడు మనకప్ప చెప్పింది. ప్రియులారా, ఈరోజు జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీవు విశ్వాసముతోనే నిలబడాలి. చపరుడు దేవుని నామమును మహిమపరచాలి. నీ ముందున్నది జయించడానికి దేవుడు నీ పక్షానే చేరి ఉన్నాడు. అయితే నువ్వు నిలబడాల్సింది విశ్వాసంలో. విశ్వాసంలో రండి, ఆ భాగం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వాక్యం. భూమి ఎట్లుందంటే ఒక ఆకారం లేదంట, అసలు నిగరాకారం, ఎట్లా పడితే అట్లా ఉండిపోయింది. అసలు శూన్యం, అసలు ఏమి లేదు. తల్లి చెల్లి అక్క, ఆకారం లేని ఈ భూమికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఒక ఆకారం లేకుండా ఉన్నారా? ఒక చెప్పుకోవడానికి ఒక మాదిరికరమైన జీవితం లేకుండా ఉన్నారా? నిరాకారంగా నీ జీవితం అంతా మారిపోయిందా? ఒక ఆకారం లేని స్థితిలో ఉండిపోయినావా? ఆ రోజు పలికిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుత కార్యములు చేయడానికి, నీ జీవితంలో కూడా ఒక ఆకారం వచ్చేటట్టుగా పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసముతో ఆయనను వెంబడించినప్పుడు నీ జీవితంలో ఏది లేదో ఆయన తీసుకొచ్చి పెడతాడు. నీకు ఏది కొదవైందో ఆయన తీసుకొస్తాడు, ఏది కొరత ఉందో ఆయన తీసుకొస్తాడు. పిల్లారా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా అక్కర వచ్చినప్పుడు మనం ఎదుటి వ్యక్తి దగ్గరికి ఎంత ప్రతిమలాడుతామో, ఎంత అడుగుతామో. కానీ జీవం కలిగిన దేవుని దగ్గర వేడుస్తూ దేవుని ప్రతిమలాడుతుంటే ఇంకా అది రాకపోతే ఎంత వేదననో. ఏం ప్రభువా, ఎన్నిసార్లు మొరపెట్టాను, ఎన్నిసార్లు ఏడ్చాను, ఎన్నిసార్లు అంటే ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఇది పరీక్ష సమయం నీకు. ఈ పరీక్ష సమయంలో నువ్వు జయించినప్పుడు దానికి ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నాడు. చిన్న పరీక్షను నువ్వు జయిస్తే చిన్న బహుమానమే, పెద్ద పరీక్షను నువ్వు జయిస్తే పెద్ద బహుమానమే. చపరుడు దేవుని నామమును మహిమపరచు. ఇప్పుడు కష్టాలు ఎక్కువ ఉంటే మంచిదే, అలాంటి కష్టాలు లేకుంటే మంచిదే? చెప్పనమ్మా. కష్టాలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి పెద్ద బహుమానం తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. మంచి బహుమానం పొందుకుంటారు. నీకేం తెలుసన్నా నా కష్టాలు అంటారు. అయితే నీకు మంచి బహుమానం దేవుడు దాచి ఉంచాడు. దాన్ని జయించడానికే దేవుడు నీ ముందు ఉంచాడు. నువ్వు జయించగలిగినదే దేవుడు నీ ముందు ఉంచాడు. అది ఒక నిమిషపాటులోనే జయిస్తావు, ఒక క్షణపాటులోనే జయిస్తావు. కానీ నీ దృష్టికి అది చాలా పెద్దగా కనపడుతుంది, చాలా గొప్పగా కనపడుతుంది. దాన్ని కదిల్చలేను అనిపిస్తుంది. కాది కదిలించే దేవుడు మన పక్షానే ఉన్నాడు. చపరుడు దేవుని నామమును మహిమపరచుదాం. దాన్ని కదిలింపజేసి నిన్ను ముందుకు నడిపించే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆకారం లేని నీ జీవితాన్ని ఒక ఆకారంలోనికి తీసుకొస్తాడు. ఇప్పటికి అందరి చేత నిందలు పడుతున్నావా? ఇప్పటికి అందరి చేత అవమానాలు పడుతున్నావా? ఇక ఏమి దిక్కు తోచని స్థితిలో దేవునికి దూరం అయిపోయి ఇప్పటికి నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నావా? అయితే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు.
ఆకారం లేకుండా జీవిస్తున్న నిన్ను ఒక ఆకారంలోనికి తీసుకురావడానికి, చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపించడం కోసం, పాపములో ఉన్న నిన్ను పరిశుద్ధత వైపు నడిపించడం కోసం ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. పిలిచిన దేవుడు ఎవరైనా సృష్టిని సృజించిన సృష్టికర్త. ఆయన ఒక మాట పలకానే అద్భుతములు. భూమిని ఒక మాటతోనే తయారు చేశాడు, భూమిని ఆకారంలోనికి తీసుకొచ్చాడు. నిన్ను కూడా నీ జీవితంలో కూడా ఒక అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు చీకటిలో ఉన్నావా? అయితే దేవుడు వెలుగులోనికి నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేయి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. జీవం కలిగినటువంటి దేవుడు, సత్యవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలను నీ మనసులోనికి తీసుకొని నీ హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి నువ్వు సిద్ధపడితే ఇంత మంచిది. ప్రియులారా, దేవుని మాటలు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వాక్యం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. చప్పలుడు దేవుని నామని మహిమపరచు. నీకిచ్చేదను అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. నేను దాచి ఉంచినది అంధకారములో నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను. నిధులను ధనమును నేను ఇస్తాను. నిధులు అది తరిగేవి కాదు, దేవుడిచ్చే ధనం అది తరిగిపోయేది కాదు. దేవుడిచ్చేది ఆశీర్వాదకరమైనది. చెప్పగలడు దేవుని నామని. ఇంతవరకు నువ్వు ఏది సంపాదించినా అది తరిగిపోతుంది, నువ్వు ఏది సాధించినా అది కనుమరుగవుతుంది. నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏం సాధించావో, ఏమి సంపాదించావో అదంతా కూడా ఒక క్షణంలో పోతుంది. కానీ దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటే అది శాశ్వత కాలం ఉంటుంది. చపలుడు దేవుని నామని మహిమపరచు. శాశ్వత కాలం ఉండేది నువ్వు కావాలంటే, ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలంటే ఆయన పిలిచిన పిలుపుకు లోబడి బ్రతకడమే. అంటే ఆయన ఏదైతే పిలిచినాడో, ఆ పేరు పెట్టి పిలిచినాడో ఆ పిలుపుకు నువ్వు లోబడి తగ్గించుకొని ఆయనకు విధేయత చూపడమే. పిలిచిన దేవుడు సృష్టిని తయారు చేసిన దేవుడు, పిలిచిన దేవుడు నిన్ను మట్టితో తయారు చేసిన దేవుడు, పిలిచిన దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు. పిలిచిన దేవుడు ఈరోజు నమ్మదగిన దేవుడు, మాట తప్పేవాడు కాదు. మాట చెప్పినాడంటే అది నెరవేరుతుంది, కానీ ఏ మాత్రం కూడా కొట్టివేయదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక పొల్లు అయినను, ఒక సున్న అయినను తప్పిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తన ప్రవక్తలను పంపించి ఇదిగో నెరవేరబోతుంది ప్రకటించు. ప్రజల జీవితాలలో, నా యొద్దకు వచ్చిన వారి జీవితాలలో, నా యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాలలో ఇదిగో ఈ అద్భుతం నేను చేయబోతున్నాను వారికి ప్రకటించు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. రండి, హెబ్రీ రాసిన పత్రిక. పూర్వకాలంలో నానా సమయంలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా చదవన్నా. హెబ్రీ రాసిన పత్రిక. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమున యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. చపలుడు దేవుని నామని మహిమపరచు. ఈరోజు ఆయన కుమారుని ద్వారా ప్రపంచములను ఏం చేసినాడంట? నిర్మించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నిర్మాణకుడిగా ఉన్నాడు. ఈరోజు నానా సమయాలు, నానా విధాలుగా, ఎన్ని విధాలుగా దేవుడు మాట్లాడినాడు. ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆడ పెద్ద పొద ఉంది, పచ్చగా ఉంది. ఉన్నట్టుండి అదంతా కాలిపోతా కనపడుతుంది. పెద్ద మంట. ఏందబ్బా ఇంత పచ్చగా ఉంది, ఇంత పెద్ద మంట ఉంది, ఏమాత్రం ఈ శాసేపు కాలిపోతూనే ఉంది, కానీ మంట అంతమైన మంట మండుతుంది, కానీ ఏ ఒక్కరూ కూడా కాలిని కనపడటం లేదు. మళ్ళా అలా గమనించి దాని దగ్గరికి పోతా ఉంటే, మోషే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది, కాళ్ళకి నా చెప్పులు తీసేయి. ప్రభువా, ఎవరయ్యాను? ఉన్నవాడు నన్ను వాడును. దేవునికి స్తోత్రం చెప్పండి.
అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పొద గాలిపోలేదు, అగ్ని కనపడతా ఉంది, మాటలు వినపడతా ఉన్నాయి, స్వరం వినపడతా ఉంది. ఆ ప్రత్యక్షతను చూస్తా ఉన్నాడు. ఇదేందో వింత కార్యమని గమనిస్తా ఉన్నాడు. ఆ మందని విడిచిపెట్టాడు, చూస్తా గమనిస్తా ఉన్నాడు. దేవుని స్వరాన్ని వినడానికి ముందుకెళ్తే ఆయన కాళ్ళకి ఏమున్నాయి? చెప్పులున్నాయి. చెప్పులు తీసివేయి, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ కాళ్ళకి ఏముండకూడదు? చెప్పులు ఉండకూడదు. చాలా పెద్ద 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 పెద్దవారు కాళ్ళకు బూట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని స్టేజీల మీద దేవుని పైన, దేవుని సన్నిధిలో దేవుని మాటలు ప్రకటిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సాగిపోతున్నారు. అనిపిస్తుంది, ఏంటబ్బా వీరికి ఎంత జ్ఞానము, దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోవట్లేదే. మోషేతో దేవుడు ఏమన్నాడు? నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. కొంతమందికి ఆ డస్ట్ ఎలర్జీ ఉంటుంది. డస్ట్ ఎలర్జీ, వాళ్ళ సాక్సులు వేసుకుంటారంటే ఏమంతా దుమ్ము పడితే వాళ్ళకంతా శరీరం అంతా ఇన్ఫెక్షన్ వస్తుంది. అటువంటి వారు వేసుకోవచ్చు. బాగున్న వాళ్ళు కూడా వేసుకుంటుంటారు. కాళ్ళకి వేసుకున్న చెప్పులు ఇడవకుండా ప్రార్థనలు చేయకూడదు. చూడండి చూడండి చూడండి, కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎంతో పరిశుద్ధంగా, ఎంతో యథార్థంగా, తగ్గింపు జీవితాన్ని కలిగి ప్రభు దగ్గర ఒప్పుకునేది చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మోషేతో దేవుడు మాట్లాడినాడు. అద్భుతంగా దేవుడు పిలిచినాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, పేరు పెట్టి పిలుస్తున్నాడు మోషే. ఎస్, పిలిచే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఆయన ఎరిగినవాడు. నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వదిలిపెట్టాల్సి వదిలిపెట్టాలి ఆయన సన్నిధిలోనికి రావాలంటే. చపరుడు దేవుడు నామని. మోషే కాళ్ళకు వేసుకున్న చెప్పులు వదిలిపెట్టమన్నాడు. ఈరోజు నువ్వు నిలుచునున్న స్థలం అది పరిశుద్ధమైనది. ఈరోజు నువ్వు కూర్చున్న స్థలం అది పరిశుద్ధమైనది. దేవుని సన్నిధి. దేవునితో మాట్లాడుతున్నాడు. నీలో ఏం అంటుకట్టుబడి ఉన్నాయో దేవునికి వ్యతిరేకమైనవి, దేవుడు అసహించుకునేవి, దేవుడు విడిచిపెట్టమన్నాయి, నువ్వు విడిచిపెట్టకుండా ఇంకా నీ జీవితంలో కలిగి ఉన్నట్టయితే ఈరోజు దేవుని సన్నిధిలో విడిచిపెట్టడానికి ఇష్టపడు. చపరుడు దేవునామని మహిమపడతాం. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో నీకు అప్పుడే దేవుని దీవెన రాబోతుందండి. వెంటనే వెంటనే లోబడిన వారికి దీవెన, వెంటనే లోబడిన వారికి ఆశీర్వాదం, వెంటనే మాట విన్న వారికి ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే లోబడిన వారికి సందేహము లేకుండా, సందేహం అంటే నిజమో కాదో ఏమాత్రం ఆలోచన లేకుండా వెంటనే దేవుని మాట వినుట. ఈరోజు దేవుని మాట నువ్వు విన్నట్లయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇక నుండి నువ్వు విడిచిపెట్టేసి. పేరు పెట్టి పిలుస్తున్నాడు నిన్ను. నీ పేరు తెలుసు ఆయనకు, నీ జీవితం తెలుసు ఆయనకు. ఆయన నిర్మించిన నిర్మాణకుడు కాబట్టి. రండి ఆ భాగాన్ని చదువుతాను. 26వ వాక్యం, 45 యెషయా గ్రంథం 45, 26 వాక్యం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 26వ వాక్యం, 44వ అధ్యాయం 26వ వాక్యం, 44, 26. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను. ప్రియులారా, ఈరోజు దేవుని సేవకుని మాటను దేవుడు ఏం చేస్తున్నాడంట? రూఢిపరిచేవాడు. ఈరోజు దేవుని సేవకుని మాట, దేవుని మాటలు నువ్వు ఎప్పుడైతే విని నీ హృదయంలో భద్రం చేసుకుంటావు, నీకు దేవుని దీవెన. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు వాక్యం చెప్పి నాకు బాప్తిసం ఇచ్చి నన్ను ప్రభులోనికి నడిపించినటువంటి ఆండ్రస్ పాల్ గారు ప్రభునందు నిద్రించారు, వారు ప్రభువులో చేర్చబడినారు. అయితే వారు పలుమార్లు నాకు చెప్తున్న మాట ఏంటంటే, విజయ్ నువ్వు పనికి వెళ్ళగా ఆదివారం అనేవాడు. నేను అనేవాడిని నా మనసుతో నేను చెప్పుకునేవాడిని, పనికి పోకపోతే నా కుటుంబం ఎట్లా జరగాల, పనికి పోకపోతే నాకు ఎట్లా ఈ అప్పులు ఎట్ట తీరాలా, ఈ ఆర్థిక సమస్యలు ఎట్ట తీరాలా, రేపటి దినానికి ఎట్లా సిద్ధం చేసుకోవాలా, తంతులు ఎట్ట కట్టాలా,
పనికి ఆదివారం వద్దంటే ఎట్టా? కానుక ఇవ్వాలన్నా కూడా ఆదివారం పనికి పోవాలి కదా. ఇన్ని రకాల ఆలోచన చేసేవాడిని. దేవుని సేవకుడు ఎన్నోసార్లు నాకు చెప్పాడు, నువ్వు ఒకవేళ ఆదివారం పోయినా అది నిలబడదు, ఏదో ఒక రూపాన అది మొత్తం పోతుంది అని చెప్పేవాడు నాకు. నువ్వు ఆదివారం దేవుని సన్నిధిని పక్కన పెట్టి నువ్వు డబ్బు కోసం పరిగెత్తినావు అనుకో, ఏదో ఒక రూపాన అది పోతుంది విజయ్ అని చెప్పేవాడు. నేను కీబోర్డ్ ఎంతో ఇష్టంగా నేర్చుకుని దాన్ని అడాప్టర్ లైన్ సెట్ చేసుకున్నాను. వేరే ఒక బ్రదర్ అడిగింటే దేవుని మహాకృపను బట్టి నా కీబోర్డు మాత్రం దొంగలు ఎత్తుకుపోలేదు, కానీ వాళ్ళ సౌండ్ సిస్టమ్ అంతా ఎత్తుకుపోయారు, నా అడాప్టర్ ఎత్తుకుపోయినారు. పిల్లారా, నాకు అనిపించింది ఆ అడాప్టర్ పోతే కీబోర్డు పనిచేయదు. ఇంకా అడాప్టర్ మళ్ళీ కొనుక్కోవాల్సింది దగ్గర 2500 అవుతుంది. అది దగ్గర 22,000 కీబోర్డు, 22,000 అది దేవుడు నిలబెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు బుద్ధి రావాలని, నాకు తెలివి రావాలని. ఆ చిన్నదే పోయింది నాయన, ఈసారి ఆదివారం నేను ఈ సన్నిధిలోనే ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు తెలివి వచ్చింది నాకు? ఎప్పుడు తెలివి వచ్చింది? ఒకటి పోగొట్టుకున్నాక తెలివి వచ్చింది. అంటే చాలా కోల్పోయాను. ఆదివారం పనికి పోతే ఎంత నష్టాన్ని తెచ్చుకున్నానో నాకు తెలుసు. ఎందుకంటే ఒకవేళ ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన ఈ వారం కాబట్టి రేపు వచ్చే వారం పోవచ్చు లేని వాయిదేసి, ఈ వారం పోకుంటే వచ్చే వారం పోదాం లేని వాయిదేసి నేను పనికి పోయి తెచ్చిన సంపాదన ఏది మిగిలింది లేదు. పిల్లారా, అదే ఆదివారం ప్రార్థనకు పోయి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నువ్వు నాకు సహాయం చేయని వేడుకుంటే ఆదివారం కూలి కూడా శనివారమే దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాను 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 ఆదివారం రాబోతుంది, శనివారమే డబుల్ వచ్చేస్తుంది. ఎట్లా నుండి వస్తుంది, ఎక్కడి నుండి వస్తుందో దేవుని కృప అంతే. ఈరోజు నీవు ప్రభు లేచిన దినాన్ని ఈరోజు నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ నువ్వు నీ కుటుంబం అంతా సంతోషంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు, మంచిదే. కానీ నీ పిల్లలు ఎక్కడ, నీ కుటుంబ సభ్యులు ఎక్కడ? ఈరోజు వారందరినీ నువ్వు దేవుని సన్నిధిలోకి ఎందుకు నడిపించకూడదు? వారందరినీ దేవుని సన్నిధిలోని కూర్చోబెట్టి దేవుని మాటలు వినడానికి ఎందుకు తోలక రాకూడదు? దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లారా, నేను ఒక్కరిని తెచ్చుకుంటే చాలే దేవుని దీవెననే, నేను ఒక్కరిని వస్తే సరిపోతేనే? లేదండి, కుటుంబముతో పాటు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబం అంతా దేవుని మాట వినాలి. కుటుంబం అంతా దేవుని మాట విని దేవుని వాక్య ప్రకారం ముందుకు నడిస్తే దేవుని ఆశీర్వాదం నీకు మెండుగా కలుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వింటం లేదా నీ మాట? చెప్తే ఎవరు వింటం లేదా? అయితే దేవునికి అప్పచెప్పు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ వారంలో ప్రార్థించి ఈ వారం మర్చిపోకుండా వారి కోసం జ్ఞాపకం చేసుకో. యేసయ్యా, ఇదిగో నా భర్త మనసు మార్చు, నా పిల్లల మనసు మార్చు, నీ సన్నిధిలోనికి వచ్చాను, నీ మాటలు నేను విన్నాను, నువ్వు నాతో మాట్లాడినావు. ఇదిగో నా మాట కూడా అయింది, ఇదిగో నా సమస్య ఇది, నా ప్రార్థన ఇది, మీదటి కల్లా నాకు జవాబు పంపించయ్యా, వచ్చే వారం కల్లా నాకు జవాబు పంపించయ్యా. ఇలా అడగాలి దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నటి వారము ఈ వారానికి ఎవరి జీవితాల్లో ఏమైనా అద్భుతం జరిగినాయి ఉన్నాయి? నిన్నటి వారం నేను ప్రార్థన చేశాను, ఈ వారానికి దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. ఈ వారం అంతా నేను కష్టపడి నేను ఒక విషయం కోసం ప్రార్థన చేశాను, ఆ విషయంలో నాకు దేవుడు అద్భుతం చేశాడు. ఒక్క సాక్ష్యం చెప్పగలవా? నీవు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి. నువ్వు ప్రార్థన చేస్తే చెప్తావు. నిజంగా నేను ప్రార్థన చేసిన నా దేవుడు చేయలేదని నువ్వు గట్టిగా చెప్పగలవా? ఏం చేసినావు నువ్వు ప్రార్థన? నీకు ఎందుకు చేయలేదు దేవుడు? నువ్వు చేయలేదు, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయలేదు. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావు, ఆశ ఉంటుంది, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలా, నేను మారాలా, నా కుటుంబం మారాలి, నా ఆశీర్వదించబడాలా, ఇదంతా ఉంటుంది, ఆశ ఉంటుంది, మంచిదే. దానికి తగిన క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాసము మృతం. అంటే క్రియలు ఉండాలి, నీకు మరొకటి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పేరు పెట్టి పిలిచిన దేవుడు నీ కోసము ఆయన దాచి ఉంచినవి నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన దాచి ఉంచాడు నీకు ఆశీర్వాదాన్ని. నీవు నీ కుటుంబం అనుభవించడం కోసం, నువ్వు జీవితాంతము కూడా దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదం చేత నింపబడడం కోసం దేవుడు దాచి ఉంచాడు. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వేం చేయాలి? వెతకాలి. ఇది ప్రార్థనలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో వెతుకుట, ప్రార్థనలో
బ్రతిమలాడుట, ప్రార్థనలో దేవుని మీద ఆధారపడుట, దేవుని సహాయాన్ని కోరుట. ఒక వ్యక్తి అన్న, చాలా రోజులైందన్న కోర్టు కేసు కొట్టేయట్లేదన్నా, ఎన్నిసార్లు ఫోన్లు చేసినాడు, ప్రార్థన చేస్తున్నాను. అన్న, నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. నేను ప్రార్థన చేయటమే కాదు, నువ్వు కూడా చేసుకోవాలి. సేవకుని మాటను దేవుడు రూఢిపరుస్తానన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తూ వచ్చిన దేవుడు కొట్టేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక బయటికి రాదనుకున్నాడు, కానీ క్షేమంగా బయటకు వచ్చేసాడు. తన తప్పును తాను తెలుసుకుని పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రేమతో చేర్చుకొని ప్రతి పాపమును ఆయన రక్తంలో కడిగి వేసి నూతన బలము, నూతన శక్తితో నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రక్తంలో కడగబడిన వారంతా ఎవరు? పరిశుద్ధులు. యేసు రక్తంలో కడగబడిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారందరూ పరిశుద్ధులు. పరిశుద్ధుల కోసం ప్రభు రాబోతున్నాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? ఇంకెప్పుడు ప్రభు నమ్ముకుంటావు? ఇంకెప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు? ఇంకెప్పుడు పరిశుద్ధంగా నడవటానికి ఇష్టపడతావు? పరిశుద్ధుల కోసం, పాపుల కోసం మొదటిగా వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు రాబోతున్నాడు అని పరిశుద్ధుల కోసం, పరిశుద్ధుల కోసం, నీతిమంతుల కోసం, యథార్థవంతుల కోసం, నమ్మకస్తుల కోసం, విశ్వాసుల కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రాబోతున్నాడు. మధ్య ఆకాశంలో బోర మోగబోతుంది. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి ఆయనకి ఇష్టకరంగా బ్రతికిన వారు మాత్రమే అక్కడ కలుసుకుంటారు. మరి ఆయనకి ఇష్టకరంగా బ్రతుకుతున్నావా? ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన మాటను వ్యతిరేకిస్తున్నావా? ఈరోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త. ఇకనైనా నీ బ్రతుకును మార్చుకుని, జీవితాన్ని మార్చుకుంటే నీకు ఆశీర్వాదం ఉంది. చెప్పలేడు దేవుని నామని మహింపరు. ఒప్పుకొని విడిచిపెడితే నీకు దేవుని దీవెన ఉంది. తప్పిదములు చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని. దేవుని కనికరమును పొందాలంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెట్టాల్సింది. ఎందుకంటే సృష్టిని మొత్తాన్ని తయారు చేసిన దేవుడు నిన్ను కూడా తయారు చేశాడు. నువ్వు చేసే ప్రతిది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వేది దాచినా ఆయన ఎదుట నువ్వు దాచలేవు. రండి, పరిశుద్ధ గ్రంథంలోని మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు, చదవన్నానా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన దళము పొందురు, వారు పచ్చిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతటి గొప్ప ఆశీర్వాదకరమైన మాట దేవుని పిల్లలకు దేవుడు దాచి ఉంచాడంటే. దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలు ఎదురు చూస్తున్నావో నీకేముందంట? నూతనమైన బలం. చూడండి, నూతనమైన బలం. నువ్వు కోల్పోయింటావేమో బలం. వృద్ధాప్యంలోనికి వచ్చేసరికల్లా బలాన్ని కోల్పోయింటారు. యవన కాలంలో ఉన్నటువంటి ఆ శక్తి, యవన కాలంలో ఉన్నటువంటి ఓర్పు, యవన కాలంలో ఉన్నటువంటి ఆ బలము వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి అంత ఉండదు. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వృద్ధుడవైనా కావచ్చు, యవనుడవైనా కావచ్చు, బాలుడవైనా కావచ్చు, నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తున్నట్టయితే నూతన బలము. చప్పలు దేవుని నామని బా, ఎంత ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడండి. నువ్వు ఎదురు చూస్తే దేవుడు బలం నీకు పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు. చాలా మంది అంటారు, అన్నా ఒక దర్శనం దేవుడు నాకు పంపించినాడు, ఒక కళ నాకు వచ్చిందన్నా, అదేదో నాకు అర్థం కాలేదు, కానీ ఏదో నాకు రెక్కలు వచ్చినాయి, నేను ఎగురుకుంటూ పైకి పోతున్నట్టు నాకు వచ్చిందన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ధన్యులు. అది దేవుడు పంపించిన దర్శనమే. అంటే రాబో దినాలలో నా దగ్గరికి ఇలా రాబోతున్నావు నువ్వు అని సభలుడు దేవుని నామాన్ని మహిమపడతావు. రాబో దినాలలో నేను రాబోతున్నాను, నువ్వు నా దగ్గరికి చేర్చబడబోతున్నావు, నా రాజ్యంలోనికి రాబోతున్నావు. ఈరోజు దేవుని పిల్లలకు దర్శనాలు ఇస్తా ఉన్నాడు. జరగబోయే సంగతులు ముందే తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడ బలహీనులు కాకుండా ఇంకా బలం పొందుకొని దేవుని కోసం ఎదురు చూడాలి. ఆయన మధ్య ఆకాశంలోనికి రాబోతున్నాడు. నువ్వు ఎదురు చూడాలా. నిన్ను సిద్ధపరచుకొని, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకొని
దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా నువ్వు విశ్వాసముతో క్రియలు కలిగిన భక్తి చేస్తూ నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో నూతన ఫలాన్ని పొందుకుంటావు, నూతన అభిషేకాన్ని పొందుకుంటావు, నూతన ఆత్మను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఈరోజు పొందుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. ఎట్లా చూడాలి? విశ్వాసంతో ఎదురు చూడాలి. క్రియలు కలిగి భక్తి చేస్తూ, క్రియలంటే పని జరిగిస్తూ. ఈ మైకు పట్టుకుంటేనే నేను పాస్టర్గా పని కనపడేది. ఈ మైకు పట్టుకుని అయిపోయిన తర్వాత మామూలుగా మీకన్నా నేను చేపల పరుస్తాను, కసు కొడతా, అన్ని పనులు చేస్తాను. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే మీరందరూ కూడా పరిచారకులే, అందరూ పరిచర్య చేయవలసిన వారే. నా రాజ్యంలో గొప్పగా ఉండాలంటే ఇక్కడ ఎట్లుండాలో తెలుసా? అందరికంటే తక్కువ వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు తెలిసిన మంచి దైవజనుడు, ఆయన ఆయన కూడా నాకు నూనె పెట్టి అభిషేకించి సేవకు వెళ్తావు, ఇట్లాంటి అద్భుతాలు ఆశ్చర్యకాలు దేవుడు జరిగించబోతున్నాడని నాకు ప్రవచనం చెప్పి పంపించినటువంటి విజయ్ కుమార్ అనే పాస్టర్ గారు, ఆయన బెల్లంపల్లి ప్రవీణ్ అన్న దగ్గర పనిచేసేవాడు. ఆయన దగ్గర కొన్ని రోజులు అన్ని నేర్చుకునేవాడు సేవలో సహకారిగా ఉంటూ. అయితే ఒకరోజు ప్రవీణ్ అన్న పెద్ద పాస్టర్ ఆయనకు వేరే మీటింగ్, అది ఏదో మొత్తానికి ఆ మీటింగ్కి వెళ్ళలేకపోయాడు. మరొక చోటికి వెళ్ళవలసి వచ్చి అక్కడికి అసిస్టెంట్ పాస్టర్ని మేము పంపిస్తున్నానని వాళ్ళకి మీటింగ్ వాళ్ళకి చెప్పాడు. అక్కడ ఆ మీటింగ్ లాగిపోకుండా ఇప్పుడు ఆ విజయ్ కుమార్ అన్న వెళ్తుంటే పాస్టర్ గారికి ఒక మంచి కారు, పాస్టర్ గారు వెనక మ్యూజిక్ వాళ్ళకి ఒక కారు, ఆ తర్వాత అవన్నీ చూసుకోవడానికి ఒక కారు, మొత్తము ఒక 3 కార్లు, మంచి ఏసీ కార్లు ఇచ్చి పంపించాడు మీటింగ్ దగ్గరికి. ఇప్పుడు చక్కగా అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తున్నటువంటి విజయ్ అన్న పోయి చక్కగా కారులో కూర్చొని వాకింగ్ చెప్పి ప్రశాంతంగా అందరికీ ప్రార్థన చేసి, అనేకులకు దయ్యాలు అందరికి వదిలించి, అందరికీ రోగాల కోసం ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసేది. ఇంటికి వచ్చినాక పాస్టర్ వాళ్ళు, విజయ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, రా బాత్రూంలో గడగాల. ఇప్పుడు ఏమైపోయి ఉంటాడు మనిషి అలా, ఇంత పెద్దగా పాస్టర్ అనుకుని ఇంత వేల మందికి వాక్యం చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? బాత్రూమ్ను శుభ్రం చేయాలా, విశ్వాసులు అందరూ వచ్చి మళ్ళీ ప్రార్థనలో కూర్చుంటారు, ఆ లోపల శుభ్రం చేసేయాలి, అంతా శుభ్రం చేయాలి, శుభ్రపరచాలా. అంటే మనకైతే ఏమనిపిస్తుంది? కోటు బూటు సూటు కారు ఎన్ని వచ్చినాక నేనా బాత్రూమ్లు కడిగేది? కానీ అది పరీక్ష అనుకొని దేవుడు హెచ్చించాడు ఒక సమయాన. ఇది నా ముందు ఒక పరీక్ష ఉంది, ఈ పరీక్ష నేను జయించాలని తగ్గించుకొని ఎమ్మడే డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోయి అంత శుభ్రంగా కడుగుతూ దేవుని మహింపరచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని అభిషేకం దిగి వచ్చింది ఆయన మీదికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అభిషేకం చేత నువ్వు నింపబడాలంటే దేవుని పని నిన్ను తగ్గించుకొని దేవుని పని చేయాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని పని చేస్తావో, ఈరోజు ఉదయకాల సమయంలో పాస్టమ్మ త్వరగా కూరగాయలని కట్ చేస్తా అంటే నేను కూడా కొంచెం సాయం చేస్తాను. ఎందుకంటే ఆ పని చేస్తే నాకేముంది? దేవుని దీవెన ఉంది, దేవుని అభిషేకం నాపైకి వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది అన్న నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోన్నా, మొన్న నువ్వు ప్రార్థన చేస్తుంటే బాగుంది, నువ్వు ప్రార్థన చేస్తుంటే కార్యం జరిగింది. ఎందుకు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయంటే, ప్రార్థన మనం విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగుతూ తగ్గింపు జీవితాన్ని ఎప్పుడైతే మనం కలుగుతూ ఉంటామో, కలిగి ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన తప్పక మన నోటి నుండి వచ్చిన ప్రతి ప్రార్థనను విని ఆయన జవాబు పంపిస్తాడంటే దేవునికి స్తోత్రం. అది మన భక్తి కాదు, మన శక్తి కాదు, మనము దేవుని సన్నిధిలో అడిగే విధానము, దేవుని మీద ఆధారపడే విధానము, దేవుని బ్రతిమలాడే విధానం అంతే. నీ కుటుంబం కోసం నువ్వు ఎందుకు అట్లా బ్రతిమలాడకూడదు? నువ్వు ఎందుకు దేవునికి అలా సమర్పించుకోకూడదు? ఈరోజు ఒక సమర్పణ నువ్వు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సమర్పణ కలిగి నువ్వు దేవుని సేవలు, దేవుని పరిచర్యలో పొందాలి. ఒక తగ్గింపు జీవితాన్ని నువ్వు కలిగి, ఎప్పుడైతే నువ్వు అలా తగ్గించుకొని ఉంటావో హృదయపూర్వకంగా, హృదయంలో నువ్వు ప్రభుని విశ్వసిస్తూ ప్రభుని చేర్చుకున్న అనుభవాలు నీకు కలిగి, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని పరిచర్యలో పాల్గొంటావో నిన్ను చూచిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 32 యెషయా గ్రంథం 6వ వాక్యం చదువుతారా నాన్న త్వరగా?
మూడులు మూడవాకులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చిన కాని మాటలు ఆడుచు, ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొనుచు, దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా ఏం చేస్తారంట? హృదయపూర్వకమైన పాపం. ఇది తెలియక చేసేది కాదు, ఇది తెలిసి చేసే పాపం. ఇది గుర్తుపెట్టుకోవాలి. పొరపాటున జరిగేది కాదు, అది హృదయపూర్వకమైన పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. దేవుని మాటను త్రోసేయటమే, దేవుని పనిని నిర్లక్ష్యం చేయటమే, ప్రార్థన చెయ్యక పోవటమే. ఈరోజు చూసారా, ఈరోజు నువ్వు నీకు తెలియకుండానే నీ హృదయపూర్వకంగా ఏం చేస్తున్నావు? తెలిసి 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 ఈరోజు తల్లి, చెల్లి, అక్క, పాపల కోసం యేసు ప్రభు వచ్చాడు. ఇక నువ్వేం చేయాలి తెలుసా? ఆ పాపము క్రియలను విడిచిపెట్టాలి. చపలుడు దేవుని నామమున మహిమపడుతుంది. నువ్వు విడిచిపెడితే నీకు దీవెన ఉంది. నువ్వు విడిచిపెడితే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు. చెడును నువ్వు ఎంతసేపు అంటుకట్టబడి ఉన్నంత వరకు నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేస్తుంది తప్ప ఏ మాత్రం ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ చెడు అంతా తీసివేయాల్సిందే, అదంతా శుభ్రం చేయాల్సిందే, కడగవేయాల్సిందే. అదంతా చెడుగంతా నీలో ఉన్నంత వరకు, పాపపు క్రియలు నీలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నంత వరకు ఆశీర్వాదం అనే పదాన్ని నువ్వు చూడలేవు. ఆశీర్వాదకరమైనటువంటి దినములు నువ్వు చూడలేవు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపము వెళ్ళిపోతేనే ఆశీర్వాదం నీలోనికి వస్తుంది. చపలుడు దేవుని నామమున మహిమపడుతుంది. నీలో ఉన్న చెడు తొలగిపోతేనే దేవుని ఆశీర్వాదం నీ మీదికి వస్తుంది. ఎందుకంటే దేవుడు నీలో నివసించితేనే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నీతో ఉంటేనే ఆ ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు జీవం కలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, సృష్టిని కలగచేసిన దేవుడు నీతో ఉండి, నీలో ఉండి నిన్ను నడిపించే దేవుడు. చపలుడు దేవుని నామమున మహిమపడుతుంది. నిన్ను నడిపించాలని ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీ హృదయంలోనికి రావడానికి ఆయన నీ తలుపు దగ్గరే ఉండి తడుతున్నాడు. నీ హృదయమును తలుపు. నువ్వు ఆయన మాట విని ఆయనను చేర్చుకుంటే, ఆయన మాట విని ఆయన కొరకు నువ్వు బ్రతికితే, ఈరోజు నీకు దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని దీవెన ఉంది. కానుకొకటి ఇచ్చేసి వెళ్ళిపోతే దేవుని దీవెన రాదు. నీ పంటలో పండిందంతా ఇచ్చేసి వెళ్ళిపోతే దేవుని దీవెన రాదు. ఈరోజు నువ్వు నీ హృదయములో దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. నీ హృదయపూర్వకంగా పాపం చేయటం మానివేయాలి. నువ్వు ప్రభుని నమ్మినానంటే నీ హృదయంలో ఉన్న పాపము తొలగిపోయిన అనుభవాలు కనపడాలి. ఒక వ్యక్తి నేనే గొప్పవాడిని, నేను చెప్పిందే ఏదవాక్కు, ఈ పట్టణం అంతా కూడా అని అనుకుంటున్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో నేను చెప్పిందే ఏదవాక్కు అని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గొప్ప దేవుని మహాశక్తి అనబడుతున్న వ్యక్తి ఇతనే, అసలు ఇతను ఏం చెప్పినా కూడా ఇది జరుగుతుంది అని అందరు నమ్ముతున్నారు. అతను ఎవరంటే గారడి వాడు అని రాశారు బైబిల్లో. గారడి అంటే మోసం చేసేవాడు, గారడీలు చేస్తూ డబ్బు సంపాదించేవాడు, మోసం చేస్తూ డబ్బు సంపాదించేవాడు. సీమోను అతని పేరు. అతను గారడీలు చేస్తూ బ్రతుకుతున్నాడు. చదువుతారా 9వ వాక్యం, 8వ అధ్యాయం 9వ వాక్యం అపోస్తల కార్యములు. సీమోను ఒక మనుషుడు లోడ ఆ పట్టణంలో గారడీలు చేయొచ్చు. ఏం చేస్తున్నాడంట? గారడి. తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచును. కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతని యందు లక్ష్యం ఉంచారు. ఇప్పుడు దేవుని యందు లక్ష్యం ఉంచలే, ఎవరి యందు లక్ష్యం? ఒక మానవుని యందు లక్ష్యం ఉంచి ఇతను ఏం జరిగితే జరుగుతుందయ్యా. అతనికి ఏం జరిగిన, కుటుంబంలో ఏం బాగాలేకపోయినా పరిగెత్తటం ఆయన కాడికి. అతను గారడీలు చేయటం, మెడకొకటి, తలకొకటి, ఆ ఇంటి మీదకి ఒకటి, ఆ దారబంధరానికి ఒకటి ఏదేదో కడతాడు, పోతుంది పో అంటాడు. ఇంకా పిల్లరా చూడండి ఎంత డబ్బును వ్యర్థం చేసుకుంటున్నారో, ఎంత నష్టపోతున్నారో. అతనైతే అందరిని మోసం చేస్తున్నాడు. ఆ ప్రాంతానికి పిలుపు అనే ఒక సువార్థికుడు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువునికి ప్రకటిస్తూ తను ఉన్నటువంటి సంఘాన్ని ఒకసారి అంత కదిలించబడితే, కదిలించిన జనాలల్లా తలా ఒక ఊరు వెళ్ళిపోయారు.
ఎందుకు కదిలించబడిందంటే అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. అందరూ పారిపోయారు, అపోస్తలు తప్ప అందరూ పారిపోయారు. పారిపోయిన వాళ్ళలో ఫిలిప్పు ఒక ఆయన. వెళ్ళిన ప్రతి స్థలములో దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు. చప్పటి దేవుని నామని మహిమపడతాం. చూశారా, ప్రాణాలతో బయటపడినాను, ఇంకెందుకు నేను స్వార్థను ప్రకటించడం అనుకోలేదు. ప్రాణం ఉన్నంత వరకు సేవ చేయాలి. చప్పటి దేవుని నామని మహిమపడతాం. వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుని గురించి ప్రకటించాలి. ఇది పిలుపు. అక్కడ సౌలు మారినాడు, పౌలుగా మార్చబడినాడు. ఇక్కడ గారిడి చేసే వ్యక్తి కూడా మార్చబడినాడు. చప్పటి దేవుని నామని మహిమపడతాం. ఫిలిప్పు అడుగుపెట్టిన ప్రతి స్థలములో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఫిలిప్పు ఎవరో తెలుసా? దినాల దగ్గర ఒక 7 మందిని అపోస్తలులు పిలిచి, మీలో ఎవరన్నా ప్రత్యేకించబడిన వారు భోజనాలు, మేము అన్నం వండి మేమే వాక్యం చెప్పి మేమే వడ్డించాలంటే కష్టం అవుతుంది, కాబట్టి ఒక 7 మంది మీరు ప్రత్యేకంగా వస్తే వంటలు చేయడానికి మీకోసం మేము ప్రార్థన చేసి దేవుని పనికి అప్పచెప్తాము, మీరు దేవుని పని నమ్మకంగా చేయండి అని చెప్తే వాళ్ళల్లో ఒక 7 మంది వచ్చారు. 7 మందిలో స్టెఫెన్ అనే ఒక వ్యక్తి, ఫిలిప్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. స్టెఫెన్ అనే వ్యక్తిని దేవుని వాక్యం చెప్తుంటే రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పటికే వంటలలో మంచి మంచి వంటలు చేసేవాడు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డించేవాడు. అతన్ని చంపేశారు. సంఘాన్ని అంతా చెదిరిపోతా ఉంది, అందరూ పారిపోతా ఉన్నారు, ఎటు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిన ప్రతి స్థలంలో వాళ్ళు స్వార్థ ప్రకటిస్తూ వెళ్తున్నారు. ఫిలిప్పు కూడా దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడ మోకరించిన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి దేవుని అడగంగా కఠినాత్ముడైన సౌలు మారిపోయి పౌలుగా మార్చబడినాడు. చప్పటి దేవునామని మహిమపడతాం. గారిడీలు చేస్తూ జనులందరినీ విభ్రాంతి పరుస్తూ అందరిని మోసం చేస్తున్న వ్యక్తి కూడా, అతను కూడా బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్నాక మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? అపొస్తలులు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ఉంటుంటే, డబ్బులు మీకు ఇస్తాను కానీ ఆ వరం నాకు. చూసారా, డబ్బులు ఇసో వరం కొనాలనుకున్నాడు, డబ్బులు ఇచ్చి వరం. అయితే పేతురు ఏమంటాడు తెలుసు? నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. బాప్తీసం పొందాడు. అప్పటికే అందరూ బాప్తీసం తీసుకుంటుంటే ఆ ప్రజలందరూ ఫిలిప్పు చెప్పి ఫిలిప్పు సువార్త చేస్తా ఉంటే అందరూ నమ్మినారని ఈయన కూడా నమ్మినాడు. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. దురాత్మలు పట్టిన వాళ్ళు, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు కేకలు వేసి అతనిలో ఉన్న దురాత్మలు తొలగిపోవటం వల్ల ఆరోగ్యకరంగా మార్చబడటం వీళ్ళు కరుణారు చూసినారు. కరుణారు చూసినాక బాప్తీసం అంటే నేను బాప్తీసం తీసుకున్నప్పుడు తీసుకున్నాడు కానీ హృదయం మారలే. బాప్తీసం తీసుకున్నాడని మనసు మారలే. నీళ్ళల్లో మునిగి వస్తే ఏమైతే స్నానంతో సమానమే. మనసు మారితేనే అది బాప్తీసం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనసు మారాలి, హృదయ తలంపులు మారాలి, ఆలోచన విధానం మారాలి, నడక మారాలి. ఈరోజు మారలేదండి. చూద్దామా ఆ మాట? 8వ అధ్యాయం 21వ వాక్యం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు, దేవుని ఆశీర్వాదముల పాలు పంపులు లేవు. దేవుని వరంను పొందుకుని ఆ దాంట్లో పాలు పంపులు లేవు. దేవుని వరాన్ని నువ్వు పొందుకోవాలంటే స్వస్థపరిచే వరం ఉంది, భాషలతో మాట్లాడే వరం ఉంది, ప్రవచనాలు చెప్పే వరం ఉంది. ఈరోజు దేవుని వరాలు నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టికి నీ హృదయములో దేవుణ్ణి చేర్చుకున్న అనుభవాలు కనపడాలి. ఇక్కడ ఈయన హృదయము దేవుని ఎదుట ఎట్లా ఉందంట? సరిగా లేదు, సరిగా లేదు, సరిగా లేదు అంటే సరి చేసుకోలే. హృదయం సరి చేసుకోకుండానే దేవుని దీవెన కావాలనుకున్నాడు. అందరిలాగా మునిగొచ్చాడు కానీ దేవుని దీవెన మాత్రం పొందుకోలేకపోయాడు. ఎందుకని? మునిగొస్తే కాదు దేవుని దీవెనలు వచ్చేది. హృదయం సరి చేసుకుంటే దేవుని దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మారినాననేది బహిరంగ సాక్ష్యం. నేను ప్రభు బిడ్డను అని చెప్పడం బాప్తీసం. నేను మారినాను, నాకు ఆ లోకానికి సంబంధం లేదు, ఆ పాపానికి సంబంధం లేదు, ఇక నుండి నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డ అన్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు నడవాలి. ఈరోజు హృదయములో చెడు అలవాట్లు ఉన్నాయి. చదువుతారా ఆ మాట? చదువుతారా? కాబట్టి 22వ వాక్యం. ఏం మానుకోవాలంట? చెడుతనం. ఈరోజు
వారితో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వేం మానుకోవాలి? చెడుతనం మానుకోవాలి. చెడ్డది విడిచిపెట్టాలి. మంచిది కాదు. నువ్వు మంచిదాన్ని హత్తుకొని చెడ్డదాన్ని విడిచిపెట్టాలి. మంచి ఏదైనా ఉన్నదంటే అది దేవునికి సంబంధించింది. చెడు ఏదైనా ఉన్నదంటే అది అపవాదికి సంబంధించింది. ఈరోజు చెడ్డదాన్ని నువ్వు విడిచిపెడితే నీకు దేవుని దీవెన ఉంది. చదువుతారా నాయన? నీ చెడుతనం మానుకొని మారు మనసు నంది ప్రభుని వేడుకొను. మారు మనసు. వాస్తవానికి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మారు మనసు పొంది నమ్మి బాప్తీసం తీసుకోండి. ఈయన ఏం చేసినాడు? ముందే బాప్తీసం తీసుకున్నాడు, మనసు మార్చుకోలేదు. మనసు మారకుండానే బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు పేతురు, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును, ఇకనైనా నువ్వు మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ దేవుడు దయదలిసి నువ్వు ఏడ్చిన విధానాన్ని, నువ్వు దేవుని బ్రతిమలాడే విధానాన్ని, నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టి ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చేమో. ఈరోజు తెలిసి 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 దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించావు కదా, ఇకనైనా నీవు దేవుని ఎదుట ఒప్పుకో. ఒకవేళ ఆయన మనసు మార్చుకొని నిన్ను క్షమించవచ్చేమో. ఒకవేళ నీ వైపు ఆయన కనుదృష్టించి క్షమించవచ్చేమో. తరలించిన ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాటలు, తల్లి చెల్లి అక్క, ఈరోజు నీతోని నీ మనసు మార్చుకో, నీ హృదయం మార్చుకో, నీ జీవితం మార్చుకో. ఈరోజు నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు దేవుని పని నువ్వు పక్కన పెట్టి ఎంత ప్రయాసపడినా అదంతా సినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంటుంది. నా అనుభవంలో నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను. నేను సాధించింది ఏది లేదు దేవుని నమ్ముకోకముందు. ఈరోజు ఎంతో కష్టపడినాను, కష్టం మిగలదు. అది నేను కనులారా చూశాను. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు దేవుని పని చేయాలని. ఆయన పని చేయకుండా నా పని బాటలో నేను ఉండిపోతే ఆ పని ఆశీర్వాదకరంగా నా కుటుంబానికి మారలేదు. ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఈరోజు నీ హృదయం దేవునికి సరిగా సరిగా నడవటానికి నేర్చుకో. సరిగా దేవుని మాట వినడం నేర్చుకో. సరిగా లేదు అనిపించుకున్నాడు ఒక వ్యక్తి. అయితే అయ్యా మీరు నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, అది నా మీదికి రాకుండా నా కోసం ప్రభుని వేడుకోండి ఆయన బ్రతిమలాడినాడు చివరికి. ఈరోజు నువ్వు కూడా అడుగుతావా? ఈరోజు నువ్వు కూడా అడుగుతావా? ఒక చిన్న ప్రార్థన చేస్తావు. రక్షించబడిన నీవు ప్రభుని ఆరాధిస్తుంది. ప్రభువా, సకల దుర్నీతి నుండి పాపం నుండి విడిపించావు, రక్షించావు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చావు, నీతి వస్త్రాన్ని ధరింపజేశావు, పరిశుద్ధపరిచావు, పరిశుద్ధుల గుంపులో నన్ను చేర్చి నిన్ను ఆరాధించుటకు నాకు సహాయం చేశావు. నీకు వందనాలయ్యా. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు సెలవిచ్చాను. ఈరోజు అయోగ్యంగా చేతులు వేయొద్దు. దేవుని వాక్యం ఇంతవరకు నువ్వు వింటూ వచ్చావు. ఈరోజు నువ్వు యోగ్యత కలిగి ముందుకు సాగు. ప్రార్థన. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడానికి ప్రభు మీరు సెలవిచ్చినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ శరీరంలో పాలు పంపును పొందిన ప్రతి బిడ్డను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వాదించండి, అభిషేకంతో నింపండి, కార్యం జరిగించండి అయ్యా. నీ నామ ఘనత కోసం, నీ నామ మహిమ కోసం కార్యం జరిగించండి. మమ్మల్ని సాధనాలుగా వాడుకొని మా ముందు ఏది ఉన్నదో అది జయించడానికి శక్తినిచ్చినావు తండ్రి, స్తోత్రాలు అయ్యా. నాయన మీ శరీరం పుచ్చుకుంటున్న ప్రతి ఒక్కరిని నీ శక్తితో, నీ బలముతో, నూతన బలంతో నింపి, నూతన అభిషేకంతో నింపి అయ్యా ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు శరీరం మన మధ్యలోనికి వస్తుండగా ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసునాదం స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. మహిమ సింహాసనము, కోటి దూతల గణము, మహిమ సింహాసనము, కోటి
దూతల గణము విడువబడని భాగ్యము, విడువబడని భాగ్యము, వదలిన ప్రభు స్తోత్రముల్, వదలిన ప్రభు స్తోత్రముల్. హల్లెలూయా యేసునాదం స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. కల్వరి గిరియందే మాకు విడుదల కలిగే, కల్వరి గిరియందే మాకు విడుదల కలిగే. ప్రేమ సత్యమునందు యేసే, ప్రేమ సత్యమునందు యేసే విసరబడనే పిండి వలెనే, విసరబడనే పిండి వలెనే. హల్లెలూయా యేసునాదా స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. శిలువ రక్తము ద్వారానే మమ్ము కడిగిన ప్రభువా, శిలువ రక్తము ద్వారానే మమ్ము కడిగిన ప్రభువా. మరణమును జయించి నీవు, మరణమును జయించి నీవు పరమ భాగ్యము నొసగినావు, పరమ భాగ్యము నొసగినావు. హల్లెలూయా యేసునాదం స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. ప్రియులారా, భోజనమైన పిమ్మట ఆయన మరొక పాత్రను ఎత్తుకుని, నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు సెలవిచ్చాను. ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. యేసుక్రీస్తు ప్రభుని కొనములు స్తోత్రం తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు. నీ విలువైన పరిశుద్ధమైన మీ రక్తాన్ని మా కోసం చిందించావు, మమ్మల్ని రక్షించడం కోసం. నీ రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగ చేసావు. నీకు స్తోత్రాలు ప్రభు. ఎక్కడి వారము, ఏ పాటి వారము మమ్మల్ని నూతన బలంతో, నూతన శక్తితో నింపి పేరు పెట్టి పిలిచి మా కోసము ప్రభు మీ ఆశీర్వాదాన్ని దాచి ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా. మీ రక్తాన్నిలో పాలు పంపులు పొందుతున్న మీ బిడ్డలందరినీ స్థిరపరిచి బలపరచమని, నీ రాకడ పర్యాంతం ప్రభు నమ్మకస్తులుగా నీ సన్నిధిలో చేర్చబడినట్లుగా సహాయం చేయమని, అందరినీ ప్రభు సిద్ధపరచమని, సిద్ధపడిన ప్రతి ఒక్కరు ఎవరు అయోగ్యత లేకుండా సహాయం చేయమని మీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి పాపిని కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి పాపిని కడుగును మన యేసయ్యా. చూపండి ప్రభు రక్తం మధ్యలో ఉంది. ఈ చేతులు పైకి చూపండి. దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను, యేసు రక్తము రక్తము రక్తము,
యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు